వైసీపీలో ఆ పార్టీ విలీనం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి బ్లడ్‌లోనే కాంగ్రెస్ ఉంది. బాల్యం నుంచి కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబంలో గడిపారు జగన్మోహన్ రెడ్డి. 1978లో తొలిసారిగా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి బాల్యంలోనే ఉన్నారు. అది మొదలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి మారింది. 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర రెడ్డి. తండ్రి గెలుపు కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక 2009లో అనూహ్యంగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. 2010లో తండ్రి అకాల మరణం తర్వాత అదే కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు. అంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నమైతే చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా అడ్డగించింది కాంగ్రెస్ పార్టీ. అవమానాలకు గురిచేసింది. అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్యాడర్‌ని మొత్తం తన పార్టీలోకి తెచ్చేశారు. తన వెంట వచ్చిన కాంగ్రెస్ సీనియర్‌లకు మరోసారి అవకాశం ఇచ్చి రాజకీయంగా అందరమైతే ఎక్కించారు. కానీ వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వారిని ఇప్పుడు మరోసారి ఆహ్వానించి వైసీపీలోకి రప్పించే ఏర్పాట్లయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఈ తరుణంలో చాలా మంది పార్టీ నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌లను ఆహ్వానించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్‌లకు స్వయంగా ఆయనే ఆహ్వానిస్తున్నారు. అందులో భాగమే మాజీ పీసీసీ చీఫ్ సాకేత్ శైలజానాథ్ వైసీపీలో చేరడం, ఆయన వైసీపీలో చేరిన క్రమంలో మిగతా కాంగ్రెస్ సీనియర్‌లు సైతం వచ్చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీలో చేరి కాంగ్రెస్ సీనియర్‌ల జాబితా చాలానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత శుంకర పద్మశ్రీ ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నట్లుగా సమాచారం. సరైన ముహూర్తం చూసుకొని వారు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తం ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మారినట్లు కనిపిస్తున్నారు. ఎంతలా మారారు అంటే తనను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేదాకా ఆయన మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని వైసీపీలో విలీనం చేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఉంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు రివర్స్ ప్రచారం జరుగుతుండడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అది జరుగుతుందా లేదా? కాంగ్రెస్ సీనియర్‌లు వైసీపీ పార్టీలోకి వస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది.